ఒకవేళ ఎవరైనా ఈ పదవుల్ని సక్రమంగా నిర్వహించారనుకోండి, అల్లాహు అక్బర్, దైవప్రవక్త ముహమ్మద్ వారు బషారత్ వినిపించారు, ఒక శుభవార్త వినిపించారు. అల్ ముక్సితూనా ఇందల్లాహ అలా మనాబిర మినన్నూర్. ఎవరైతే పదవుల్ని తీసుకొని సక్రమంగా నిర్వహిస్తారో వారు తీర్పు దినం రోజు ఎలా ఉంటారు తెలుసా? నూర్ యొక్క మెంబర్లపై ఉంటారు, ప్రకాశవంతమైన ఆసనాలపై ఆసీనులై ఉంటారు. అల్లాహు అక్బర్. చూడండి, ఎవరైనా బాధ్యత తీసుకొని సక్రమంగా నిర్వహిస్తే తీర్పు దినం రోజు అందరికీ తెలుస్తుంది, ప్రకాశవంతమైన ఆసనాలలో కూర్చొని ఉంటారు. చూడగానే తెలిసిపోతుంది ఈ వ్యక్తి నాయకుడు, ఈ వ్యక్తి బాధ్యతను తీసుకొని సక్రమంగా నిర్వహించినటువంటి వ్యక్తి అని. అల్లాహు అక్బర్. అలాగే తీర్పు దినం రోజు ప్రజలందరూ కూడా మండు టెండాలో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మోకాలు దాకా కొంతమంది, నడుముల దాకా కొంతమంది, భుజాల దాకా కొంతమంది తమ యొక్క చెమటలో మునిగిపోయి ఉంటారు. ఎక్కడా కూడా నీడ అనేది ఉండదు, కేవలము అర్ష్ నీడ యొక్క మాత్రమే ఉంటుంది. అర్ష్ యొక్క నీడ ఒక్కటే ఉంటుంది. ఆ అర్ష్ నీడలో 7 అదృష్టవంతులు ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఇమామున్ ఆదిల్, అంటే న్యాయంగా వ్యవహరించినటువంటి పాలకుడు. అల్లాహు అక్బర్. ఇమామున్ ఆదిల్ ఎవరైతే ఉంటారో, న్యాయంగా చేసినటువంటి నాయకుడు, ఆ వ్యక్తి కూడా అర్ష్ నీడలో ఉంటారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఒకవేళ మనము న్యాయంగా చేసినా ప్రజలందరికీ తెలిసిపోతుంది, ఒకవేళ అమానత్తో ఖియానత్ చేసినా ప్రజలందరికీ తెలిసిపోతుంది. సోదరులారా, మరి ఎప్పుడైనా మనము పదవులను తీసుకునేప్పుడు పరిశీలన చేసామా? మనం తీసుకున్నటువంటి పదవులు ఒకవేళ అల్లా ప్రశ్నిస్తే ఆ పదవుల గురించి, దానికి సంబంధించినటువంటి జ్ఞానము కానీ, ఆ బాధ్యతలకు సంబంధించిన విషయాలు కానీ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అలా కాకుండా లేదండి, కేవలము సమాజంలో పేరు కోసము, ప్రతిష్టల కోసము, లేకపోతే చాలామంది ఈ పదవుల్లోకి రాగానే వారి యొక్క గౌరవ మర్యాదలు పెరిగిపోతుంటాయి, చాలామంది డబ్బులు సంపాదించేసుకుంటూ ఉంటారు, ఇంకా రకరకాలైనటువంటి ప్రయోజనాలు. ఎలాంటి ప్రయోజనాలు? ఇహలోక స్వప్రయోజనాల కోసం ఒకవేళ పదవుల్ని తీసుకుంటే, అల్లాహు అక్బర్, అలాంటి వారికి మాత్రము తీర్పు దినం రోజు అందరి ముందు నిలబెట్టి అవమానకరమైనటువంటి శిక్ష విధించడం జరుగుతుంది. సోదరులారా, అందరి ముందు వారు పశ్చాత్తాపంతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకైనా తీసుకున్నాను నేను ఈ పదవి అని. జాగ్రత్తగా వినండి, పదవి ఉన్నవారే స్వర్గంలోకి వెళ్ళగలరా? పదవి లేకపోయినా మనం స్వర్గంలోకి వెళ్ళవచ్చు. బాధ్యత ఉంటేనే మనం స్వర్గంలోకి వెళ్తామా? బాధ్యత లేకపోయినా మనం స్వర్గంలోనికి వెళ్ళవచ్చు. మరి అలాంటప్పుడు మనము బాధ్యతకి అర్హులం కాకపోతే, ఆ బాధ్యత మోసేటటువంటి శక్తి మన దగ్గర లేకపోతే మనం ఎందుకు ఆ బాధ్యత తీసుకోవాలి? మన పుణ్యాలన్నీ కూడా ఎందుకు వృధాగా ఖర్చు పెట్టుకోవాలి? తీర్పు దినం రోజు అందరి ముందు మనము ఎందుకు తలదించుకోవాలి? అల్లాహ్.